హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఎంతో ముఖ్యమైన 890 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి ఒక మహా ఆలయం గురించి, ఆలయం చుట్టూ నిర్మితమైన ఒక మహానగరం గురించిన వివరాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ పురాతనమైన ప్రాచీనమైన ఆలయం ఏది, ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆ వివరాలన్నీ ఈరోజు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల, స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో శ్రీ గోవిందరాజస్వాముల వారి ఆలయం తిరుపతి. ఈ ఆలయం తిరుపతి నడిబొడ్డున ఉంది. రైల్వే స్టేషన్ నుంచి, బస్టాండ్ నుంచి ఈజీగా షేర్ ఆటోస్లో, బస్సెస్లో మనం ఈ ఆలయానికి చేరుకోవచ్చు. గోవిందరాజస్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారికి అన్నగా చెప్తారు. ఈయన వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి వివాహాన్ని అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారని, కుబేరుని వద్ద వెంకటేశ్వర స్వామి తీసుకున్నటువంటి సొమ్ముని గోవిందరాజస్వామి వారు చక్కగా ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా చరిత్రలో నిలిచిపోయేలాగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారని చెప్తూ ఉంటారు. ఇక్కడ గోవిందరాజస్వామి వారిని మనం ఏ పనైనా సమర్థంగా చేయగలిగే సామర్థ్యం ఇవ్వగలరని, ధనం మనకి సమకూరుస్తారని, అలాగే సహాయం చేసే వారిలా ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు, ఆరాధిస్తారు. గోవిందరాజస్వామి వారి ఆలయానికి కొంచెం దూరంలోనే స్వామివారి పుష్కరిణి ఉంటుంది. ఈ పుష్కరిణి వద్ద చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలప్పుడు తెప్పోత్సవం కూడా ఇక్కడే నిర్వహిస్తూ ఉంటారు. గోవిందరాజస్వామి వారి ఆలయం తిరుపతి నడిబొడ్డున రైల్వే స్టేషన్కి, బస్టాండ్కి దగ్గరలో ఉంది. ఈ ఆలయం చుట్టూతా టీటీడీ వారి విశ్రాంతి భవనాలు, ప్రైవేట్ లాడ్జెస్, హోటల్స్ అవైలబుల్గా ఉంటాయి. మనం ఆలయానికి చేరుకునేటప్పుడు రాజగోపురానికి ముందుగానే రోడ్డుకి అటు ఇటు కొట్లతోటి ఉంటుంది. ఈ దారినంతా కూడా బ్రహ్మోత్సవాలప్పుడు విద్యుత్ దీపాలతో ఎంతో అంగరంగ వైభవంగా అలంకరిస్తారు. మహారాజు గోపురం దాటి లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇలాగే చలుపందిలేసి అటు ఇటు కొట్లతో ఉంటుంది. మరికొంచెం దూరం వచ్చిన తర్వాతే మనకి ఈ ఆలయం ప్రాంగణం ఇలా కనపడుతుంది. ఎదురుకుండా కనబడుతుంది 4 కాళ్ళ మండపం. తర్వాత స్వామివారి ఆలయానికి ఇప్పుడు మనకు కనపడుతున్న ఈ గోపురానికి ఎడం చేతి వైపున ఉన్నది ఓంజల్ మండపం, కుడి చేతి వైపున స్వామివారి మ్యూజియం ఉంటుంది. ఇక్కడ తిరుమలలో స్వామివారికి జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలు ఇక్కడ గోవిందరాజస్వామి వారి కూడా నిర్వహిస్తారు. వాటి యొక్క అర్చనా టికెట్లు ఇక్కడ మనం బయట తీసుకొని వెళ్ళాలి. మనం ఆలయానికి వెలుపల ప్రాంగణంలో మనకి కోదండరామస్వామి వారి ఆలయం, మరొక ఆలయం మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. తిరుపతిలో ఆలయాల సముదాయం ఎక్కడ అంటే గోవిందరాజస్వామి వారి ఆలయం అనే చెప్తారు. ఇక్కడ స్వామివారి యొక్క మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియంలో పలు శిల్పకళా రీతుల్ని మనం దర్శించవచ్చు. మనం 4 స్తంభాల మండపాన్ని, ఊంజల్ మండపాన్ని దాటి గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే పుండరీకవల్లి అమ్మవారు అంటే మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, సుదర్శన చక్ర తాళ్వార్ వారి సన్నిధి మనకి దర్శనమిస్తాయి. ఆ మండపం చుట్టూతా కూడా స్వామివారి యొక్క దశావతారాలని నిర్మించి ఉంటారు. అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఫోన్స్ లోపలికి అలౌ చేయరు, అందువల్ల నేను మీకు చూపించలేకపోతున్నాను. తర్వాత ఇంకొక గోపురం దాటి వెళ్ళిన తర్వాతే మనకి గోవిందరాజస్వామి వారు, శ్రీ పార్థసారథి స్వామివారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, ఆండాల అమ్మవారి సన్నిధి, ఆంజనేయ స్వామి వారి సన్నిధి, భగవత్ శ్రీ రామానుజుల వారి యొక్క సన్నిధి, అనంత ఆళ్వార్ల సన్నిధి మనకి దర్శనం ఇస్తాయి. 590 సంవత్సరాల నాటి పురాతన ఆలయం అన్నాం కదా. అసలు ఇక్కడికి స్వామివారు ఎలా వచ్చారు, ఆయన ఎలా ప్రతిష్ఠించారు, ఆయన ఎలా వెలిశారు అనే కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివభక్తి కలిగినటువంటి చోళరాజు అయిన క్రిమికంఠుడు విష్ణు ద్వేషంతో తన దేశంలో ఉన్నటువంటి విష్ణు ఆలయాలన్నింటినీ నాశనం చేస్తూ చిత్రకూటం అంటే చిదంబరం, తమిళనాడులో ఉన్నటువంటి చిదంబరంలో దివ్య దేశంలో శ్రీ గోవిందరాజస్వామి వారి శయనబేరముగు మూలమూర్తిని అంటే శయనించినటువంటి విష్ణుమూర్తి యొక్క మూలమూర్తిని శ్రీదేవి భూదేవి సమితంగా కూడా సముద్రంలో పడవేశారు. ఆ రాజుకు తెలియకుండా ఉత్సవమూర్తులను అక్కడి వారు తెచ్చి కొంతమంది వైష్ణవులు తిరుపతిలో ఉంచి కొండ దిగువ భాగాన ఒక చిన్న ఊర్లో పెట్టి పూజిస్తూ ఉండేవారు. 12వ శతాబ్దంలో శ్రీమద్ రామానుజుల వారు స్నేహితులైన యాదవరాజు సహాయంతో కొత్త మూర్తులను తయారు చేయించి చిత్రకూటం నుండి వచ్చినటువంటి ఉత్సవమూర్తులను ఇక్కడ చేర్చి ప్రతిష్ఠించారు.
తిరుమలలో లాగానే వైఖానసాగమోక్త ప్రకారంగా పూజలు చేయించారు. అప్పటి నుండి ఇక్కడ స్వామివారికి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి నిత్య మాస పక్ష వార సంవత్సర వారోత్సవాలను నిర్విఘ్నంగా తీతీదేవారు ఇక్కడ కూడా నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్స్, ప్రాచీనమైన పురాతనమైన ఎంతో అందమైనటువంటి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.